మహిళలను ఆ 3 రోజులు అస్పృశ్యులుగా చూడొద్దు. శబరిమాల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు. మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశం వయస్సుపై ఆధారపడిన అంశం. అందరిపైన నిషేధం విధించట్లేదు. ఇది మత విశ్వాసం కిందకు వస్తుంది. న్యాయ సమీక్ష పరిధికి ఆవల ఉంటుంది. ధర్మాసనానికి వెల్లడించిన కేంద్రం. న్యాయ సమీక్ష పరిధి ఆవల, న్యాయ సమీక్షలోనికి అన్నీ రావాలి. మహిళలు పాపము ఈ వీళ్ళకు పీరియడ్ టైమ్స్ ఉంటుంది కదా, ఆ టైంలో ఆలయాల్లోకి ప్రవేశిస్తే కొంత మన హిందూ విశ్వాసాల ప్రకారం ఉంటుంది కదా, కొంత ఇవి ఉండొద్దు అని, కొంత మలినం అని, ఇవన్నీ సృష్టించింది దేవుడు సృష్టించలేదు. దయచేసి ఇదంతా కొంతమంది దుర్మార్గులు సృష్టించినాయి. దేవునికి అసలు మహిళ అనేది ఉండదు. దేవుడు అతి పరిశుద్ధుడు. దేవుడు అనే దేవుడు వ్యక్తి కాదైనా మహాశక్తి. దేవునికి అంటుడు ఉండదు, ముట్టుడు ఉండదు, ఏది ఉండదు. ఇదంతా మనుషులు సృష్టించిన ఒక దుర్మార్గమైన ఆలోచన. స్త్రీలకు ఒక రకమైన వ్యవస్థ ఉంటుంది దేహంలో, పురుషులకు ఒక రకమైన వ్యవస్థ ఉంటుంది. పురుషులకు నెలవారీలో 2-3 రోజులు, 4 రోజులు, 6 రోజులు కొంత రక్తస్రావం ఉంటుంది. అది వాళ్ళ వేదన, అది వాళ్ళ దేహానికి ఉండే ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. అయితే దాంతో కొంత ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళను అంటరాని వారిగా చూస్తున్నారు. అట్లా చూడొద్దు అని జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు చేసింది. మంచిదే ఇది. ఆ జస్టిస్ ఎవరో కానీ ఆమెకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాం. ఇలాంటి తీర్పులు రావాలి. వీళ్ళెవరో కేంద్రం అంటే ఎవడు ఈ కేంద్రం? న్యాయస్థానానికి ఇలాంటి అంశాలు న్యాయ వ్యవస్థల్లోకి రావు. ధర్మాసనానికి వెల్లడించిన కేంద్రం బీజేపీ అన్నట్టు కేంద్రం అంటే. ఇంకా మీరు మహిళల ఓట్లు అడగడానికి అనర్హులు. కేంద్రం మహిళల ఓట్లు అడగడానికి అనర్హం. మనము ఆది మహాశక్తి అని అమ్మవారు అని పూజిస్తుంటాం. అమ్మవారిని వీళ్ళను మహాశక్తులుగా అమ్మవార్లను పూజిస్తుంటాం. మరి అలాంటి అమ్మవార్ల రూపాలే కదా మన మహిళలు. మరి మహిళలను ఈ వంకతోటి అవమానించడం కదా, వాళ్ళ మీద వివక్ష చూపడం కదా. ఇది న్యాయ వ్యవస్థకు ఆవల సమస్య. ఏంది ఆవల సమస్య అంటే దైవ అంశంలోకి పోతుంది. ఇది దేవుడు చెప్పినని దేవుడి మీద నెట్టేసే ప్రయత్నం. రాతలన్నీ రాసుకొచ్చింది దుర్మార్గులు, మానవులు రాసుకొచ్చి దేవుని మీద నెట్టేసి ఈ న్యాయ వ్యవస్థ కిందికి రాదని నమ్మబలుకుతాను. దయచేసి మన హిందువులు గమనించాలి. మన ప్రతి ఇంట్లో మన తల్లి, మన బిడ్డ, మన అక్క, మన చెల్లె వీళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇది తప్పదు. మన ఇంట్లో ఉండే వాళ్ళకు ఈ పీరియడ్స్ అనేది తప్పవు. అవి మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల ప్రతి నెల జరిగేటివి. వాటిని అడ్డం పెట్టుకొని దేవుని దగ్గరికి పోకుండా, దేవుని చూడనివ్వకుండా, ఆలయ ప్రవేశం లేకుండా వివక్ష చూపించడం అనేది దుర్మార్గం. దీన్ని ఈ బీజేపీ లాంటి పార్టీలు ఇంకా ప్రోత్సహిస్తున్నాయి. దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఇరాన్లో ఉన్న ఖమేనీకి ఇక్కడ ఉన్న దానికి ఏమైనా తేడా ఉన్నదా? ఇట్లా 4 వెంట్రుకలు కనబడ్డందుకు అమీన్ అనే అమ్మాయిని లాకప్ డెత్ చేసిండ్రు ఇరాన్లో. ఇప్పుడు ఇలాంటి చర్యలే ఇవి కూడా. బాడీలో జరిగే దానికి మనం వద్దంటే ఆగిపోతాయా? నోటితోటి రావద్దు అంటే ఆగిపోతాయా? బాడీలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. రోజువారీగా మనము మలమూత్ర విసర్జనాలు ఎట్లా చేస్తామో అది ఒక చర్య మహిళలకు. నెలవారీలో 5 రోజులు 6 రోజులు ఒక జరిగే చర్య. మలమూత్రాలు ఎట్లయితే బయటికి పోతాయో గది గట్లనే బయటికి పోతుంది. మరి మలమూత్రాలు ప్రతిరోజు విసర్జిస్తున్నారు కదా మగవాళ్ళు. మరి దాన్ని ఎందుకో తీసుకుంటలేరు పరిగణలోకి. కాబట్టి దయచేసి ఇంకా మహిళల మీద ఇలాంటి వివక్ష మరి ఏ ధర్మశాస్త్రాలు రాసుకొచ్చినాయో వాటిని తప్పకుండా కొంత సరిచేయాలి. ఈ మహిళల మీద ఇలాంటి వివక్ష ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. ఈ విషయంలో 100కు 100% మహిళలను సపోర్ట్ చేయవలసిందే. వాళ్ళ శరీరంలో జరిగే చర్యలను మనం కనీసము అర్థం చేసుకొని గౌరవించకపోతే మనకంటే జంతువులు లేరుగా. ఇంకా ఇది కోర్టు పరిధిలోకి రాదు, న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని ఏకంగా ఈ జస్టిస్ బివి నాగరత్న గారిని కౌంటర్ చేస్తూ కేంద్రము కౌంటర్ ఇస్తుంది. బుద్ధుండాలి ఇలాంటి వాటి మీద ఇంకా మాట్లాడడానికి.
మత విశ్వాసం అనేది మన వ్యక్తిగత విశ్వాసం. దేవుడు ఎవరిని కూడా అంటరాని వారు, ముట్టరాని వారు, వీళ్ళ బాడీలో ఇది జరుగుతుంది, వాళ్ళ బాడీలో అది జరుగుతుంది, వాళ్ళందరినీ ఆలయంలోకి వెళ్ళి నెట్టేయరని ఏ దేవుడు చెప్పలే. ఈ దుర్మార్గులు రాతలు రాసుకొచ్చి ఇలాంటి భయంకరమైన వాటిని సమాజంలో విస్తరించుకుంటూ పోయిండు.